ప్రైజ్ లార్డ్. రోమన్స్ 12th చాప్టర్ 10th వర్స్ నుంచి చదువుకుందాం. రోమన్స్ 12th చాప్టర్ నుంచి 10th వర్స్ నుంచి చదువుకుందాము. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి. క్రైస్తవురాలు ప్రయాణము ముగింపుకు వస్తూ ఉంది. క్రైస్తవురాలు కృపావతి తర్వాత నలుగురు పిల్లలతో వాళ్ళు రకరకాల అనుభవాలు గుండా వెళుతున్నారు. తర్వాత ఇంకా చిట్ట చివరికి వస్తూ ఉన్నప్పుడు ఏదైతే క్రైస్తవుడు ముందుగా అనుభవాలు గుండా వెళ్ళాడో అదే అనుభవాలని ఆ ప్లేసెస్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి మనకు కూడా విశ్వాసులకి చాలా కామన్ ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కామన్ సిచ్యుయేషన్స్ నుంచి పరిస్థితుల నుంచి కూడా మనము వెళుతూ ఉంటాము. అయితే వాటన్నిటిలో కూడా మనము కొన్ని నేర్చుకోవాలి, కొన్నేమో మంచి సంగతులు నేర్చుకోవాలి, కొన్నేమో చేయకూడని సంగతులను కూడా మనం తెలుసుకోవాలని కూడా నేర్చుకున్నాము. సరే, వీళ్ళు ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక సత్రం ఉంటుంది. సత్రము అంటే సత్రం అంటే అలసిపోయిన వారు ఆ రాత్రి విశ్రమించటానికి ఉన్న ప్రదేశం అన్నమాట. కాబట్టి దేవుడు మన యాత్రలో అడుగడుగున అన్ని కష్టాలే నా జీవితాలు అని ఎవరు అనకూడదు. ఎందుకంటే కంపల్సరిగా దేవుడు మనం యాత్రికుని ప్రయాణంలో అదే చూస్తున్నాం కదా, ఎక్కడ ఒక కష్టం ఉంటుంది, తర్వాత దేవుడు ఒక సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు. ఎట్లాగో ఆ సౌఖ్యం ఎలా వస్తుంది? ఏదో మనకి లాటరీలో డబ్బులు వచ్చో లేకపోతే ఇంకా ఏదన్నా గొప్ప మేలు చేసో ఇల్లు కట్టేసుకుంటే అది కాదు, కానీ ఒక వాగ్దానం ఇచ్చి, ఒక ఆదరణ ఇచ్చి, ఎవరైనా మనకి ఒక మంచి పాట ద్వారా మనతో మాట్లాడతాడు, లేకపోతే ఎవరన్నా ప్రజెన్స్ కూడా, సమ్ పీపుల్స్ ప్రజెన్స్ ఆల్సో విల్ మేక్ అస్ వెరీ హ్యాపీ, పీస్ఫుల్. వాళ్ళని చూస్తే లేకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం హృదయానికి స్వాంతన కలిగినట్లు ఆ సొలేస్ విల్ ఫీల్ ఇట్. అట్లాగా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉంటాడు. అలాగా ఇప్పుడు ఒక సత్రంలోకి వెళ్తారనమాట. ఆ సత్రంలో అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆ సత్రంలో వాళ్ళందరిని చూసుకోవటానికి అనమాట. ఆయన పేరు గాయస్. ఎక్కడన్నా విన్నట్లుందా ఈ గాయస్ అన్న పేరు? పాత నిబంధనలోనా కొత్త నిబంధనలో విన్నామా? న్యూ టెస్టిమెంట్లో మనం విన్నాము. 4-5 చోట్ల ఉంది గాయస్ అన్న పేరుని మనము చూస్తూ ఉంటాము. గాయు అని కూడా రాస్తూ ఉంటారు అనమాట. గయస్, GAIUS, గయస్. కాబట్టి ఈ గయస్ అనేది ఆ రోజుల్లో కొత్త నిబంధనలు, పాత నిబంధనలో మనం ఈ పేరు చూడము, అయితే కొత్త నిబంధనలో చూస్తాము. అది పత్రికల్లో మనం చూస్తూ ఉంటాము. అంటే పౌలుకి తారసపడిన వాళ్ళు, లేకపోతే పేతురుకి తారసపడిన వాళ్ళు, లేకపోతే యోహాను జీవితంలో తారసపడిన విశ్వాసులు అనమాట. నూతన నిబంధన సంబంధమైన విశ్వాసులు. ఈ గయస్ అన్న పేర్లు మనము ఒక 4-5 చోట్ల, ఇది 5 times అన్న మనం ఈ గాయి అన్న పేరును చూస్తాము. దట్ వాజ్ ఏ కామన్ నేమ్ ఇన్ రోమాలో. అది ఒక ఎక్కువ పెట్టుకునే పేరు అనమాట. ఇప్పుడు మనకు కూడా మన క్రిస్టియన్ దానిలోనైతే ఎక్కువ మేరీ అని, బక్సింగర్ ఫెలోషిప్లో అయితే సలోమి అన్న పేరు చాలా కామన్ నేమ్. మా సలోమికి సలోమి అని పేరు పెట్టినప్పుడు అందరు కూడా అదే అన్నారు, బక్సింగర్కి ఇష్టమైన పేరు సలోమి అని పెడతారు, ప్రతి ఇంటికి ఒక సలోమి అని పెడతారు అన్నారు. తర్వాత మళ్ళీ పీవీ పుట్టినప్పుడు వాళ్ళు అన్నారు, మళ్ళీ బక్సింగర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సలోమి అని పెడతారు, మీరు చూస్ చేసుకొని వెళ్ళండి అని కూడా అట్లా చెప్పారనమాట. కాబట్టి కొన్ని కామన్ నేమ్స్ మనకు ఉంటాయి విశ్వాసుల్లో, మేరీ అని అట్లాంటివి. మామూలుగా అయితేనేమో ఈ కుమారి అన్న పేరును మనం కామన్గా అందరికీ వెనకాల ఒక కుమారి ఉంటుంది, అలాగే మనం చూస్తూ ఉంటాము. ఇది కూడా గాయి అన్న పేరు, అది కామన్ నేము. అది లాటిన్ నేమ్ అనమాట. లాటిన్ భాష అంటే రోమీల భాష, లాటిన్ భాష. కాబట్టి ఆ పేరు తర్వాత ఆ పేరుకి అర్థం ఏంటంటే పర్సన్ ఆఫ్ ద ల్యాండ్, ఈ భూమికి సంబంధించిన వ్యక్తి అన్న అర్థము అది ఇస్తుంది. మామూలుగా భూదేవి అని, భూలక్ష్మిలు అని ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు భూమికి సంబంధించిన పేర్లు. అలాగా పర్సన్ ఆఫ్ ద ల్యాండ్ అని ఒక అర్థం ఉంది. తర్వాత టు రిజాయిస్ అన్న అర్థం కూడా ఉందన్నమాట. టు రిజాయిస్ అంటే సంతోషించటము అన్న అర్థం కూడా, ఆనందించుడు, సంతోషించుడు అన్న అర్థం కూడా ఈ గాయికి ఇస్తుంది.
మనము ఒక 5 రిఫరెన్సెస్లో ఈ గాయి అన్న వ్యక్తిని చూస్తాము. అంటే పుస్తకంలో గాయి అని రాశారంటే దానికి వెనకాల ఏదో మనం తెలుసుకోవాల్సింది ఉన్నట్లు మనకి అర్థమవుతుంది అనమాట. జాన్ బనియన్ ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక పేరు పెడతాడు. పేరు పెట్టినప్పుడు ఈ వెండి కొండ దగ్గర తవ్వుకొండ రండి అని పిలిచిన దానికి దేమా అని పేరు పెడతాడు కదా. ఒక దేమా అన్న వ్యక్తి అంటే ఇహలోకమును ప్రేమించిన దేమాని గురించి అది చూపిస్తూ ఉంది. కాబట్టి రోమా 16:23లో మనము ఈ గాయి అన్న పేరుని చదువుతాం. రోమా 16:23. ఈ రోమా 16 అధ్యాయంలో చాలా మందిని గురించి ఈయన రాస్తాడు. చాలా మందిని గురించి రాసి మోర్ దెన్ 26 పీపుల్ని మనం సిస్టర్స్ మీటింగ్లో దీనిలో ఉన్న సిస్టర్స్ గురించి 1 by 1 మనం చూసుకుంటున్నాం కదా. అలాగా ఇక్కడ చాలా మందికి వందనాలు చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళందరికి కూడా ఏదో ఒక మంచి ఫ్రేజ్ పెడతాడు, లేకపోతే ఒక మంచి ట్యాగ్ పెడతాడు. వాళ్ళందరికి కూడా వాళ్ళ చేసిన పనుల్ని బట్టి వాళ్ళు మెచ్చుకుంటూ ఒక మంచి మాట అంటాడనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఒక గాయి అని ఆయన ఉన్నాడు. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయి మీకు వందనములు చెప్పుచున్నాడు. ఆయనతో పాటు ఉన్నారు ఈ గాయి అన్న సంగతిని రాస్తున్నాడు. ఆయన గుణ లక్షణాలు కూడా రాశాడు. తర్వాత 1 కొరింథీ 1:14లో కూడా ఏం రాస్తున్నాడంటే, నా నామమున మీరు బాప్తిసం పొందితరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయుకును తప్ప మరెవనికి నేను బాప్తిస్ము ఇయ్యలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఒక గాయి గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే ఈ రోమా పత్రికని కొరింథీలో ఉండగా రోమీలకి పత్రిక రాశాడని పండితులు చెప్తారు. కాబట్టి ఈ కొరింథీలో 1:14లో రాసిన గాయి, తర్వాత ఇప్పుడు రోమాలో చదువుకున్నాం కదా 16:23 చదువుకున్న గాయి, ఇద్దరు కూడా ఒకటే అని చెప్తారు. అయితే ఇంకా కొంతమంది గాయలు కూడా మనకి తటస్థపడతారు. అపోస్తల కార్యాల్లో 19:29లో ఒక గాయని గురించి మనము చదువుతాము. అపోస్తల కార్యాలు 19:29లో ఒక గాయి ఉన్నాడు. పట్టణము ఏథెన్స్లో జరిగింది అనమాట. 19వ అధ్యాయం అంతా కూడా గలిబిలి జరుగుతూ ఉంటుంది కదా. అక్కడ 20 వారు విని రౌద్రంతో నిండిన వారే ఎఫెసీలో జరిగింది. అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలోకి చొరబడిరి. ఇక్కడ పౌలుతో పాటు పౌల్ కంపానియన్, ట్రావెలింగ్ కంపానియన్ అంటే తనతో పాటు ప్రయాణం చేసి వచ్చిన ఒక గాయిని గురించి మనం చదువుతున్నాము. ఈ గాయి ఎవరంటే మాసిదోనియా వాడు. మాసిదోనియా అంటేనేమో యూరప్కి చెందినవాడు అనమాట. ఐరోపాకు చెందిన మాసిదోనియా అన్న వ్యక్తి ఈయన అని ఇక్కడ ఒక గాయని గురించి మనము చదువుతున్నాము. ఇంకా తర్వాత 20వ అధ్యాయంలో 4వ వచనంలో మళ్ళీ ఇంకొక గాయి, మీరు రిఫరెన్సులు రాసుకోండి, మీ తర్వాత కూడా మీరు ధ్యానించవచ్చు. ఇక్కడ ఇంకో గాయ పేరు కనపడుతుంది 20వ అధ్యాయంలో. నెక్స్ట్ 4th verseలో, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును శకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియు ఆసియా దేశస్థులైన తికుకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ కూడా పౌలు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత యెరూషలేంకి ఆయనతో పాటు ఎంతమంది వచ్చారో ఒక లిస్ట్ ఆఫ్ కంపానియన్స్ని ఇచ్చారు. ఆయనతో ప్రయాణమై వచ్చిన తోటి వారిని గురించిన ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఒక గాయని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ గాయకి ఏం రాశారంటే దెర్బే పట్టణస్థుడైన గాయి. దెర్బే పట్టణం అంటే మనకు తెలుసు కదా, లుస్త్రా, దెర్బే ఇవన్నీ కూడా ఈకొనియ ప్రాంతాల్లో మనం 13వ అధ్యాయంలో ఆయన రాళ్లతో కొట్టి చంపుతారు. అదంతా కూడా ఆసియాలో ఉన్నాయి. కాబట్టి ఆసియా వాడైన గాయి కూడా అక్కడ ఒక ఆయన ఉన్నాడు అని అర్థమవుతుంది. మనము పౌలు రాసిన ఒక ఆతిథ్యం ఇచ్చే గాయి ఉన్నాడు, మాసిదోనియా వల్ల ఒక గాయి ఉన్నాడు, తర్వాత లుకోనియా అంటే దెర్బే పట్టణంలో కూడా ఒక గాయి ఉన్నాడు. ఇంకొక గాయి పేరు కూడా మనం చదువుతాము 3వ యోహానులో. ఈ 3వ యోహాను పత్రికలో ఈ పత్రిక గాయకే రాశారనమాట. మనం ఈ యోహాను పత్రికలు చూసుకున్నప్పుడు కూడా చూసుకుంటా ఉంటాం కదా. మొదటి వచనము, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ గయస్కి ఈ లెటర్ రాస్తా ఆయనకు శుభము అని చెప్పి ఈ పత్రిక రాస్తున్నాడు అని చూస్తున్నాం. కాబట్టి 5 చోట్ల ఈ గాయి అన్న పేరు మెన్షన్ చేయబడింది. ఈ 5లో
ఆమ్, మొదటి రెండు ఒకటే గాయ గురించి రాయబడిందని చెప్తారు. మిగతావి మాత్రము మూడు డిఫరెంట్ పీపుల్ అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు మనకి జాన్ బనియన్ ఒక సత్రం ఉంది, ఇన్ ఉంది. ఆ ఇంట్లో అక్కడ ఆతిథ్యం ఇస్తున్నాడు ఒక ఆయన, అక్కడ గాయి ఉన్నాడు అన్న సంగతిని మనం చూస్తున్నాము. ఏ గాయ గురించి ఆయన హృదయంలో ఉందేమో తెలియదు, కానీ మనకి ఈ రోమ 16:23లో ఉన్న గాయని గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఆతిథ్యం ఇచ్చే గాయి అని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ ఉన్న ఈ గాయని గురించి రాస్తా ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే, మొదటి కొరింథీ 11:14లో నేను బ్యాప్టిజం ఇచ్చాను అని అంటున్నాడు. అంటే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తాడు ఇక్కడ మనం గమనించినట్లయితే. బ్యాప్టిజం గురించి వచ్చింది. ఆ బ్యాప్టిజం గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, కొందరు పౌలు వాళ్ళు, కొందరు పీటర్ వాళ్ళు, కొందరేమో అపోల్లో వాళ్ళు అని చెప్పేసి అందరూ ఒకళ్ళనొకళ్ళు గ్రూపులు అయిపోతున్నారంట. ఇప్పుడు మనకి ఎలాగా ఏ గ్రూపు మీరు, ట్రస్టా, సొసైటీయా, వాళ్ళ వీళ్ళ అని ఒక పర్సన్ పెట్టి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ముందు రోజుల్లో మనందరం కూడా హెబ్రోన్ స్ట్రాంగ్గా ఉన్న రోజుల్లో మనం అట్లా గ్రూప్స్ ఉండకూడదు, నేను లూథర్ అని, లేకపోతే మనుషుల పేర్ల మీద మనం ఒక గ్రూప్ పెట్టుకోకూడదు అని మేము చిన్నప్పుడంతా అదే బోధించారు. లూథరన్ అంటే లూథర్ పేరు మీద వచ్చింది, అలా కాదు, యేసు ప్రభు పేరు మీదే ఉండాలి సంఘం అని మాకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. కానీ తరాలు గడిచే ఈ 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు దేనికి చెందిన వాళ్ళు, ఏ వ్యక్తికి చెందిన వాళ్ళు, ఏ సంస్థకు చెందిన వాళ్ళు, ఏదో దానికి చెందాల్సిందే అంటే అందరు దాన్నే కరెక్ట్ అన్న రోజులు మారిపోయినాయి చాలా. కాబట్టి పౌలుకి కూడా ఆ రోజుల్లో అదే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందరు కూడా ప్యారలల్ లీడర్స్ వీళ్ళు. పేతురు అంటే మహామహుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు. కాబట్టి కొందరము యేసయ్య పాటు ఉన్నాడు కదా, కాబట్టి పేతురు పక్షాన్ని మనం ఉండాలని కొందరు. తర్వాత అపోల్లో పక్షానము చాలా విద్వాంసుడు, ఎంత ఎలక్వెంట్, ఎంత బాగా మాట్లాడతాడు, కాబట్టి అపోల్లో పక్షాన్ని ఉండాలని కొందరు. లేదు లేదు, దేవుడు ఈ పౌలుని సంధించాడు కదా, పౌలుని అపోస్తలుగా ఏర్పరచుకున్నాడు కాబట్టి అలాగ వాళ్ళందరూ కూడా గుంపులైపోయారంట. కొందరేమో మేమేం కాదు, మేము క్రీస్తు వాళ్ళమని, ఈ క్రైస్ట్ చర్చ్ అని కొన్ని ఉంటాయి కదా, అట్లా ఏదో ఉన్నాయి. అప్పుడు పౌలు ఆ ఆర్గ్యుమెంట్లో, కొరింథియన్స్లో పౌలు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, సౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున బాప్తిసం పొందారా, నా నామమున ఎవ్వరు బాప్తిసం పొందలేదు కదా, ఆయన నాకు బాప్టిజం ఇచ్చాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది చెప్పుకుంటారు, నాకు ఎవరు ఇచ్చారనుకుంటున్నారు బాప్టిజం, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి ద్వారా బాప్టిజం తీసుకోవాలి అని ఒక ఆలోచనలో చాలా మంది ఉంటారు. దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అందుకని పౌలు అంటున్నాడు, నా గురించి అతిశయపడకుండానట్లు పౌలు ఇచ్చాడు అన్నట్లు అనకండి, నేను ఎవరికి ఎక్కువ బాప్టిజం ఇవ్వలేదు. యేసుప్రభు కూడా అదే మాట అంటాడు కదా, నేను ఇవ్వలేదు, యేసుప్రభు ఇవ్వలేదు కానీ యేసుప్రభు శిష్యులు ఇచ్చారంట. పొందితురని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్ప్కి ఇచ్చాను, తర్వాతమో గాయకి ఇచ్చాను తప్ప మరెవరికి నేను బాప్తిస్మ ఇయ్యలేదు అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఆ రెండు పేర్లు రిజిస్టర్ అయిపోయినాయి. ఎందుకు రిజిస్టర్ అయినాయి అని చెప్తున్నానంటే, ఇందుకై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని, వీరు తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చితినేమో నేను ఎరుగను అంటున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ అని అంటున్నాడు అనమాట. నేను స్టెఫనీ ఇంటికి కూడా ఇచ్చినట్లున్నాను, అయితే నాకు ఆ రెండు పేర్లే బాగా గుర్తున్నాయి. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పౌలు ఎవరికైనా బ్యాప్టిజం ఇచ్చినా కూడా ఆ గుర్తు రావటం లేదు, లేకపోతే ఆ పేర్లు కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. కానీ గాయి అన్న పేరు మాత్రం రిజిస్టర్ అయిపోయింది. గాయకి అయితే నేను ఇచ్చాను అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆ గొప్ప దేవుని సేవకుడు గుర్తు పెట్టుకోగలిగిన పేరు కలిగిన ఈ గాయి. కాబట్టి ఈ గాయి ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడుగా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా ఎలాగా, నన్ను మర్చిపోయారా అని అడుగుతూ ఉంటారు సడన్గా, నా పేరేంటో చెప్పండి. సండే స్కూల్ పిల్లలు కూడా చాలా కాలం అయిన తర్వాత ఎక్కడన్నా కనపడి, ఆంటీ నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి అంటాడు. ఇంకెంత బాగా ఆలోచిస్తూ ఉంటాము. ఏదో ఒక గుర్తుతో మనకి దేవుడు ఏదో గుర్తు చేస్తాడు. లేకపోతే అవతల వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, భారత అంటే మర్చిపోయింది, నా పేరే గుర్తు రావటం లేదు అని. కానీ చాలా రోజుల తర్వాత అయితే మనకు జ్ఞాపకం చేసుకోవటం కష్టము. చాలా రోజుల తర్వాత కూడా పౌలు చెప్పగలిగాడు అంటే పౌలు మదిలో ఉన్నాడనమాట. కాబట్టి పౌలు మదిలో ఉన్నాడంటే ఒక రిమార్కబుల్ ఆయన ప్రభావం పౌలు మీద ఉందన్నమాట. గాయి చేసిన మంచి పనులకి, గాయి యొక్క మంచి సుగుణాలను బట్టి
ఆయన గుర్తుపెట్టుకోగలిగాడు. అందుకని గాయికి నేను బ్యాప్టిజం ఇచ్చాను, అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్తున్నాడు. సరే, ఈ గాయకున్న మంచి లక్షణం ఏంటి? మనం రోమాలో చూసుకున్నాం కదా, నాకును యావత్ సంగమునకును ఏం చేస్తున్నాడంట? ఆతిథ్యమిచ్చు గాయి. కాబట్టి యావత్ సంఘము, యావత్ సంఘానికి ఆతిథ్యం ఇవ్వటం అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అంటే లవ్ ఫీస్ట్ ఏమైనా ఇస్తున్నాడు అనమాట. అందరు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ముందు రోజుల్లో అన్ని పంక్తి భోజనాలు అందరు కలిసి ఉండేవి అనమాట. వాళ్ళందరూ కూడా ఆశలు తీసుకొచ్చి మనము పేతురు పాదాల దగ్గర పెడితే వాళ్ళందరికీ కూడా కలిపి భోజనాలు పెట్టే వాళ్ళని చదువుతున్నాము. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఈ భోజనాలు వడ్డించే దగ్గరే ఏదో సణుగులు గొణుగులు వచ్చినాయని చెప్తున్నాము. కాబట్టి ఆ కలిసి ఈ పంక్తి భోజనాలు, లేకపోతే కలిసి సహవాస భోజనాలు, ఇవన్నీ కూడా జరిగాయన్న విషయాన్ని చూస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా వీళ్ళు కలిసి భోజనం చేస్తున్నారన్న సంగతిని మనం చూస్తున్నాం ప్రభు బల గురించి చెప్పేటప్పుడు. కాబట్టి ఈ అందరికీ కూడా ఆతిథ్యము ఇస్తున్నాడు, అందరికీ, యావత్ సంఘమునకు. కాబట్టి ఇది చాలా వెరీ గుడ్ థింగ్. మనం ఎప్పుడైనా సంఘానికి ఏమన్నా పెట్టాలి అని ఉండాలి. మనం ఎప్పుడైనా ఒకసారన్నా సంఘానికి మనం ఏమన్నా లవ్ ఫీస్ట్ కానీ అట్లా అరేంజ్ చేసామా? చాలాసార్లు అనుకుంటాం ఏదన్నా బాగా మంచి మార్కులు వస్తేనో, పాస్ అయితేనో, లేకపోతే జాబ్ వస్తేనో, ఏదన్నా గొప్ప సంగతి ఇంట్లో జరిగితేనే లవ్ ఫీస్ట్ ఇవ్వాలనుకుంటాము. కొన్నిసార్లు గొప్ప సంగతులు జరిగినా కూడా ఒక్కసారి కూడా మనం సంఘానికి మనము భోజనాలు పెట్టిన సందర్భాలు మనకి ఉండవు. అది మంచి సంగతి, అది ఎంకరేజ్ చేస్తున్నాను నేను. అది సంఘాన్ని పిలిచి, లేకపోతే దేవుని మందిరంలో మనము వాళ్ళ కోసము కొంచెం శ్రమపడి వాళ్ళ కోసము ఒక మంచి దాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి విషయం. ముందు రోజులైతే కాటేజ్ మీటింగ్స్ ఉండేవి, సంఘాన్ని పిలిచేవాళ్ళు. ఏదో ఒక రోజు కాటేజ్ మీటింగ్ పెట్టి వంతుల ప్రకారం అన్న ఉండేవి, గురువారం గురు కొడుకులని ఉండేవి. కాబట్టి సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయి వందనాలు చెప్తున్నాడు అనే మాట రాయబడింది. ఒకటే వర్డ్ ఆయన గురించి రాయబడినప్పటికి కూడా అదొక మంచి మెసేజ్ మనకి ఇస్తుంది. ఎంతసేపు బంధుమిత్రులతో, నేను సండే స్కూల్లో పిల్లలకు కూడా అదే చెప్తాను. వారంలో మీకు బర్త్డేస్ అయినా కూడా మీరు కంపల్సరీగా యూ హ్యావ్ టు బ్రింగ్, అంటే యూ హ్యావ్ టు షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ ద చర్చ్. చర్చ్తో చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. పుట్టినరోజు వచ్చిందంటే ప్రార్థన చేయించుకోవాలి. నేను పిల్లలు సండే స్కూల్ పిల్లలకి ఏమన్నా ఇవ్వాలి, చర్చికి ఏమన్నా ఇవ్వాలి, దేవునికి కానుక ఇవ్వాలి అన్నది మనకి హృదయంలో ఒక తపన ఉండాలన్నమాట. ఎంతసేపు హోటల్కి వెళ్ళేసి మన బంధుమిత్రులతో పాటు వాళ్ళతో పాటు వేలు వేలు ఖర్చు చేస్తారు కదా, వేలు ఖర్చు చేయండి ఏ హోటల్లో కూడా పెట్టరు. కాబట్టి అక్కడంతా మనము బంధుమిత్రులతో, లేకపోతే స్నేహితులతో, కొలీగ్స్తో అట్లాగా సంతోషిస్తూ ఉంటాము. అయితే దేవుని బిడ్డలతో సంతోషించటము, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వటము, అలా ఇచ్చినందుకు దేవుని వాక్యంలో ప్రింట్ అయిపోయింది ఆయన పేరు. దేవుని వాక్యంలో వ్రాయబడింది. 2000 సంవత్సరాల నుంచి బైబిల్ ప్రింట్ చేసినప్పటి నుంచి అనేక మంది కూడా ఆయన పేరుని చదువుతూ ఉన్నారు. గాయి అన్న పేరు మనకి కనీసం గబుక్కుని ఎక్కడ ఉందో గుర్తు రాకపోయినా కూడా గాయి అన్న పేరు ఉందన్న సంగతి మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని అలాగా యావత్ సంఘమునకును నాకును అంటున్నాడు. అంటే దేవుని సేవకులకి మేలు చేసేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా దేవుడు మనల్ని చేయనుగాక.